స్వాగతం. అంతకుముందు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు తిరువూరు కాన్స్టిట్యున్సీ అన్ని మండలాలలో కూడా రమేష్ రెడ్డికి ఏంచి చైర్మన్ ఇవ్వాలి అన్న ఆలోచనతోటి నాకు చంద్రబాబు నాయుడు గారు ఏంచి చైర్మన్ నాకు అవకాశం ఇచ్చారు. నేను ఏం తప్పు చేశానని చెప్పి నా గోబగూయం అనిపిస్తారు ఎమ్మెల్యే గారు. మీరు నన్ను దేనికి సస్పెండ్ చేస్తారు ఎమ్మెల్యే గారు? మీకు ఒక విఆర్ఓ కంప్లైంట్ చేసింది మీ మీద, ముందు తాగింది విఆర్ఓ. ఒక విఆర్ఓ భర్తని సర్పంచ్ నా కొడక అని చెప్పి పబ్లిక్ లో తిట్టారు మీరు. మిమ్మల్ని పార్టీ ఏం చేయాలనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఎస్సీ అతను కూడా ముందు తాగి హాస్పిటల్లో ఉన్నాడు. అతను కూడా మిమ్మల్ని గురించే చెప్పాడు. మీ అందరికీ కూడా తెలుసు, మీడియా మిత్రులకి. ఒక ఎస్టీ మహిళ మీద మీరు చెయ్యి చేసుకున్నారని చెప్పి కేసులు పెట్టింది మీ మీద. మేము ఏం తప్పు చేశామని చెప్పి మమ్మల్ని సస్పెండ్ చేస్తారు. 48 గంటలలో మీరు సస్పెండ్ చేయకపోతే మీరే రాజీనామా చేస్తున్నారు. మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక తెలుగుదేశం పార్టీ, ఒక సర్పంచ్ భార్య విఆర్ఓ ఒక ముందు తాగి పబ్లిక్ లో హాస్పిటల్లో ఉన్నందుకు మీరు పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒక ఎస్సీ తెలుగుదేశం పార్టీకి కష్టపడినందుకు అతను హాస్పిటల్లో ఉండి అతను వాట్సాప్ మీ ఏమేం చేశారు, ఎవరి మీద ఏమేం పెట్టమంది మొత్తం క్లియర్ కట్ గా చెప్పినందుకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పార్టీ తెలుగుదేశం పార్టీ మీలాంటి వాళ్ళే ఏం చేయాలి అనేది తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచిస్తూనే ఉంది. మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. నేను ఇవాళకి 30 సంవత్సరాల నుంచి తండాల్లో నివసిస్తున్నాను. నా చేతనైనంత సహాయం ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏదన్నా ఇబ్బంది ఉందంటే నా చేతనైనంత సహాయం చేస్తున్నందుకు నా గోపగువి అనిపిస్తారా ఎమ్మెల్యే గారు? తెలుగుదేశం పార్టీ తరపున నా భార్య సర్పంచ్గా ఉన్నప్పుడు నందమూరి హరికృష్ణ గారి గ్రాంట్ ద్వారాగా 14 సంవత్సరాల క్రితం వాటర్ ప్లాంట్ తీసుకొచ్చి ₹1 డబ్బులు తీసుకోకుండా మినరల్ వాటర్ ఊకినే అందరికీ పోసినందుకు నన్ను సస్పెండ్ చేస్తారా ఎమ్మెల్యే గారు? దేనికి నన్ను సస్పెండ్ చేయిస్తారు? ఎవరన్నా నా మీద కేసులు పెట్టారా? నాకు అన్యాయం జరిగిందని చెప్పి ఏ పోలీస్ స్టేషన్లో అన్న కంప్లైంట్ పెట్టారా? అంటే మీరే పిలిపించుకున్నారు, మీరే మాట్లాడుకున్నారు. వాళ్ళు ఎందుకు పిలిపించారు ఎమ్మెల్యే గారు అని చెప్పి ఇప్పుడే మీ అందరికీ కూడా వారందరూ కూడా తెలియజేశారు. ఎస్టీ మహిళలు మీకు అక్కడికి వచ్చిన వాళ్ళే తెలియజేశారు. మీరు దేని గురించి పిలిపించారు? లోన్లు ఇస్తారని చెప్పి పిలిపించారు. ఒక్కొక్కరికి ఏదో ఇస్తానని చెప్పి పారితోషికం ఇస్తానని చెప్పి పిలిపించారు. వాళ్ళే తెలియజేశారు, మీకు అందరికీ కూడా చెప్పారు. ఇంకా అంతకంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇక అంతకంటే మేము చెప్పాల్సినవి, ఎందుకంటే చాలా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నా సొంతూరులో వైఎస్ఆర్ సర్పంచ్ ఇంటికి వెళ్ళావు ఎమ్మెల్యే గారు, టీ తాగావు, సచివాలయానికి వెళ్ళావు, రమేష్ రెడ్డికి పని చేయొద్దన్నావు. దేనికి పని చేయొద్దందే, దేనికి నువ్వు ఇష్టపడింది ఏంటనేది కూడా అది కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. నీకు ఆర్థికంగా మేము తెలుగుదేశం పార్టీకి నా ఫ్రెండ్ నేను కలిపి నీకు 50 లక్షలు ఆర్థికంగా పార్టీకి సపోర్ట్ చేసినందుక గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు 2 కోట్లు అడిగావు. నీకు ఆ 2 కోట్లు నువ్వు ఏదో రకంగా ఇవ్వమన్నందుక నా దగ్గర నా పరిస్థితి బాగాలేదండి. అంతకుముందు గవర్నమెంట్ అప్పుడు నేను వర్కులు చేశాను. 10% ఈ తండాలకి కంట్రిబ్యూషన్ కట్టి చాలా ఇబ్బందులు ఉన్నాను. కోర్టు ద్వారాగా కొన్ని డబ్బులు తెప్పించుకున్నాను. ఇంకా కొన్ని డబ్బులు అనేది రాని పరిస్థితిలో ఉన్నాను ఎమ్మెల్యే గారు అని చెప్పాను. నువ్వే అడిగావు, మండలం మొత్తం నువ్వు వర్కులు చేయి, 10% నాకు అనేది డబ్బులు ఇవ్వమని చెప్పి అడిగింది నువ్వు.